హైవేకు NH44కు జస్ట్ మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. షాద్నగర్ బస్ స్టాండ్కి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఓకే, మరి మన సైట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి మన సైట్ యొక్క హైలైట్స్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మీరు చూస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ ఎంటైర్ వెంచర్ కాంపౌండ్ హాల్, సోలార్ పించింగ్, సీసీ రోడ్. ఓకే, అన్నీ 40-33 ఫీట్స్ రోడ్స్ అండి. సీసీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఓకే, ప్లాంటేషన్, కర్బింగ్, పార్క్, చుట్టూ కాంపౌండ్ హాల్. ఓకే, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓకే, సిట్టింగ్ ఏరియా. దీంతో పాటు మనకు క్లబ్ హౌస్, అది చూస్తున్నారు క్లబ్ హౌస్. ఓకే, దాంట్లో మనకు బ్యాంకెట్ హాల్ ఉంది, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ 4 ఉన్నాయి. ఓకే, పార్టీ రూమ్స్ ఉన్నాయి ఇది. ఓకే, అదేవిధంగా మనకు మా డైరెక్టర్ గారు వచ్చేసి ఒకటి ఇక్కడే గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు చూడండి. మరి మనం ఎగ్జాక్ట్లీ NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు అటాచ్ అయిన సైట్ ఇది. మన సైట్ పక్కనే అన్ని వెంచర్సే ఉన్నాయండి. ఆదురు వాళ్ళది ఆ పక్కన కూడా సైట్లో ఉన్నాయి. మనకు ఆదురు వాళ్ళకి ఇది అటాచ్ అయితే డైరెక్ట్ మనం హైవేకి అప్రోచ్ కావచ్చు. ఓకే, మరి ఈ సైట్ సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి, మన సైట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మనం ఫస్ట్ ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి జస్ట్ 25-30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, సైబరాబాద్కు జస్ట్ మీరు 40-45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, వెరీ నియర్. మరి ఇక్కడ ఇంకొక ఆధ్యాత్మిక కేంద్రం ఉందండి, చిన్న జీయర్ స్వామి. అక్కడ ఇది చిన్న రామాంజన ఆచార్య వాళ్ళ సమతామూర్తి విగ్రహం, 216 ఫీట్ల విగ్రహం అండి. అది గోల్డ్ కొట్టేడు, మొత్తం మీరు చూసి ఉంటారు. దాంట్లో 108 టెంపుల్స్ ఉన్నాయి. వాటిని విజిట్ చేసుకోవాలంటే అక్కడ టికెట్ ఎంత ఉందండి? 300 రూపాయల టికెట్ ఉంది. మంచి ఆధ్యాత్మిక కేంద్రం. అదేవిధంగా మనకు షేగూరు దగ్గర 1400 ఎకరాలు వచ్చేసి మనకు కనహా శాంతవనం. దాంట్లో 40,000 మందికి అకామిడేషన్ కల్పించవచ్చు. 1,00,000 మంది ఒకే దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, 1,00,000 మంది ఒకేసారి భోజనం పెట్టచ్చు. దాంట్లో మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకు ఉందంటే అందులో ఒక 80 లక్షల ట్రీస్, మొక్కలు, అన్ని రకాల మొక్కలు దాంట్లో ఉన్నాయండి. అందులోకి వెళ్ళినామంటే ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అంత ఫ్రీడంగా ఉంటాం మనం, అంతే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా. మరి అక్కడికి వేరే వేరే దేశాల నుంచి వస్తున్నారు. మన ఏరియాలో మన పక్కలో ఉంది అది. ఇప్పుడు అక్కడికి మీరు ఇక్కడి నుంచి 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు కనహా శాంతవనానికి. అదేవిధంగా మనకు తిమ్మాపూర్ వచ్చేసి రైల్వే టర్మినల్ అండి. ఇవాళ ఎలాంటి లాజిస్టిక్స్ వచ్చినా అక్కడే డ్రంప్ అవుతాయి. అక్కడి నుంచి వేరే స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నిటికి వెళ్ళిపోతుందండి అక్కడి నుంచి. అంత పెద్ద టర్మినల్ అది. అదేవిధంగా మనకు చాలా అప్కమింగ్ చాలా ఉన్నాయి. దాంతోపాటు అది ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి ఇది కొత్తూరు వరకు మనకు 111 జీవోనే ఉందండి. ఎందుకు 111 జీవో ఉందంటే మనకు అడా జోన్, ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి ఈ హైవేకు. కాబట్టి అక్కడి వరకు మనకు వెంచర్స్ పర్మిషన్ కావని, మళ్ళీ అదేవిధంగా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ పర్మిషన్ లేదు. అక్కడి నుంచే మనకు R1 జోన్ స్టార్ట్ అవుతుంది కొత్తూరు నుంచి. అందుకే ఈ షాద్నగర్ ఇంత పెద్దగా విస్తరించింది. ఇంత విస్తరించడానికి కారణం ఇది. ఇక్కడ అంత కాస్మో కల్చర్ షాద్నగర్. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు, చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఇండస్ట్రీలు అంటే సనత్ నగర్, తర్వాత జీడిమెట్ల, తర్వాత బాలానగర్, తర్వాత వచ్చేసి మనకు కాటేదన్, తర్వాత శంషాబాద్, తర్వాత ఇప్పుడు మొత్తం షాద్నగర్ వరకు వెళ్ళిపోయిందండి. మనకి నేను చెప్పిన ఇవి కనహా శాంతవనం, మనకు చిన్నజీయర్ స్వామిది, అదేవిధంగా మన తిమ్మపూర్ టర్మినల్, రైల్వే టర్మినల్ మనకు. అదేవిధంగా మనకు కొత్తూరు దగ్గర వచ్చేసి నాట్కో కంపెనీ, దానికి ఆపోజిట్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్. అదేవిధంగా దాని ముందర వచ్చేసి మనకు ఏషియన్ మ్యానుఫ్యాక్చర్ జోన్, ఆ పక్కన PNG కంపెనీ, అదేవిధంగా జాన్సన్, అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్, అదేవిధంగా మనకు హల్దీరామ్ ఇండస్ట్రీ, అదేవిధంగా DLF ప్రాజెక్ట్, అదేవిధంగా మనకు MSN ల్యాబొరేటరీ, మనకు 2 ల్యాబొరేటరీ, మన ముందర కూడా ఒక ల్యాబొరేటరీ ఉంది. ఓకే, ప్లస్ ఇదే విధంగా మన ముందు రంగారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియా, అదేవిధంగా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రాజాపూర్ వచ్చేసి ఫార్మా సేజ్, మనకు 400 ఎకరాలు వచ్చేసి అరబిందో హెట్రో వాళ్ళు రీసెర్చ్ సెంటర్ అక్కడే పెట్టారండి, R&D సెంటర్స్. మనకు ఎలాంటి రోగాలు వచ్చినా కూడా మనకు వ్యాక్సిన్ కానీ ట్యాబ్లెట్ను రీసెర్చ్ చేస్తే సైంటిస్టులు అక్కడ ఉంటారు. మరి అంత పెద్దగా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ విధంగా గ్రోతింగ్ వస్తుందని వాళ్ళకి తెలిసిపోతుంది. అదేవిధంగా పోలేపల్లి సేజ్ అండి, అది కూడా వచ్చేసి దాంట్లో మనకు అరబిందో, హెట్రో, నాటుకో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఏరియాలో వచ్చేసి ఒక 50 కంపెనీలు వస్తున్నాయి. ఇంత హైక్ ఉందండి. మరి ఇంకా 350 నుంచి 400 కంపెనీలు వస్తున్నాయి. మరి అవన్నీ వస్తే ఇంకా చాలా ఉన్నాయి. అప్కమింగ్ కంపెనీ చాలా ఉన్నాయండి. అప్కమింగ్ ఏమున్నాయి? వెరీ నియర్ టు మనకు RRR. జస్ట్ మనం ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం RRRకి. ఓకే, మన అదేవిధంగా టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ వస్తున్నది, టెక్స్టైల్స్ యూనివర్సిటీ వస్తున్నది, మెట్రో వస్తున్నది, బుల్లెట్ ట్రైన్ వస్తున్నది, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్. ఓకే, అమ్యూజింగ్ పార్క్. ఓకే, సాఫ్ట్వేర్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్,
మైక్రోసాఫ్ట్ డేటా ప్లస్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలు సబ్బులు వస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా జూ పార్క్ 850 ఎకరాలు ఇక్కడే షిఫ్ట్ అయితే మీకు తెలుసు. ఓకే, ఇవన్నీ వచ్చిన తర్వాత నేను కొంటాను సార్ అంటే మరి ఆ రోజు రేటు ఇలా గచ్చిబౌలి తరహాలో పెరిగే ప్రాంతం ఉంటుంది. మరి ఈ రోజు అందరూ చాలామంది 80 to 90% పీపుల్స్ వాళ్ళు గచ్చిబౌలి లాంటి తరహాలో పెరిగే ప్రాంతం ఉందంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నామని ఎంతమంది లేదు సార్ అంటే 80 to 90% పీపుల్స్ ఉన్నారండి. ఎందుకంటే అప్పుడు రియల్ ఎస్టేట్ తెలియదు. ఇలా రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుందని తెలుసు. చాలామంది సిటీ అంటున్నారు, ఇది దూరం అనుకుంటున్నారు, కానీ సిటీ లోపల ఆల్రెడీ పెరిగింది. ఆ రోజు గచ్చిబౌలిలో ఒక ఐటీ ఇండస్ట్రీ రాగానే సిటీ సరౌండింగ్ మొత్తం వచ్చేసి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల రేడియేషన్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గజాలు వెళ్ళిపోయింది ఒక్క ఐటీ ఇండస్ట్రీ వల్ల. మరి ఈ హైవేకు ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలన్నీ ఇటు సైడే ఉన్నాయి. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే మరి ఎక్కడ వెళ్ళిపోతుంది రేటు. ఆ విధంగా వెల్ డెవలప్మెంట్ వచ్చిన ప్రాజెక్టులు మన నేషనల్ హైవే NH-44 బెంగళూరు హైవేకి ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని వేసిన వెంచరే మన యొక్క స్టార్ సిటీ వెంచర్, అదేవిధంగా మారుతి స్టార్ సిటీ వెంచర్. ఈ మారుతి స్టార్ సిటీ కానీ మనకి NRS కంపెనీకి గేట్కి ఆపోజిట్ ఒకటి ఉంటుంది మారుతి స్టార్ సిటీ. మనకు ఈ క్వార్టర్స్ సైంటిస్టుల యొక్క క్వార్టర్స్ కానుకొని మన స్టార్ సిటీ phase 1, phase 2, phase 3 ఉంటాయండి. మరి ఇలాంటి ప్రాజెక్టు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో కానీ ChatGPTలో మీరు సెర్చ్ చేయండి. ఈ హైవే హైదరాబాద్ యొక్క హైవేలో ఏ హైవేకు హై గ్రోతింగ్ కార్డర్స్ ఉన్నాయి, హై గ్రోతింగ్ పెరిగే విల్లాస్ ప్రాజెక్ట్ ఉన్నాయి. అక్కడ విల్లాస్ ఉన్నాయి, అక్కడ వెంచర్స్ అంటే మన స్టార్ సిటీ వస్తుందండి. ఇక్కడ గిట్ట స్టార్ సిటీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి గ్రోతింగ్ కూడా జస్ట్ 5 years వెయిట్ చేస్తే డబల్ అయ్యే అవకాశం ఉందండి. ఇవన్నీ ప్రాజెక్ట్ వచ్చినాక నేను ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే ఆ డబల్ అయిన అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 80 to 90% సోల్డ్ అవుట్ అయినాయండి. మరి కొద్దిగానే ప్లాట్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఇమీడియట్ మీరు కాల్ చేసి అప్రోచ్ కావండి. ఓకే, నా నెంబరు నేను స్క్రోలింగ్ పై ఇస్తాను, కాంటాక్ట్ కావండి. మీ యొక్క తెలివైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, విలువైన రాబడి తీసుకోండి.